హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మునగాకు కారప్పొడి అండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. దీంట్లో విటమిన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయండి. షుగర్ పేషెంట్ డైలీ తీసుకుంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వెయిట్ లాస్‌కి హెల్ప్ అయిద్ది. థైరాయిడ్‌ని కంట్రోల్ చేసిద్ది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ మునగాకులో. కనిపిస్తే మాత్రం వదిలిపెట్టకండి. వీలైతే మీ ఇంట్లో ఒక చెట్టును పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ మీ ఇంట్లో ఉన్నట్టే మునగాకు చెట్టు మీ ఇంట్లో ఉంటే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. మునగాకు కొద్దిగా కరివేపాకు తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసేయండి. వేసి ఫ్యాన్ కింద ఓ 10 నుంచి 15 నిమిషాల వరకు పెట్టండి. చక్కగా ఆరిపోద్ది. ఇప్పుడు కాడలు తీసేసి ఆకులు తీసుకోండి. ఆకులు తీసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఎక్కువ అవసరం లేదండి. ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పు, ఒక 2 స్పూన్స్ మినప్పప్పు, ఒక హాఫ్ స్పూన్ వరకు కందిపప్పు, ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు వేసి వేయించండి. లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా వేయించండి. ఇవి లో ఫ్లేమ్లోనే అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇంకో 2 to 3 మినిట్స్ చక్కగా వేయించండి. ఆ ఫ్లేవర్ తెలిసిద్దండి మనకు వేగిపోయాయి అనడానికి. ఆ ఫ్లేవర్ వల్లే తెలిసిపోయిద్ది మనకు. తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఎక్కువసేపు పెట్టొద్దండి. నువ్వులు ఆ వేడికే వేగిపోతాయి. నువ్వులు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ప్లేట్లో తీసుకోండి చాలు. ఇప్పుడు నేను ఒక స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక స్పూన్ నువ్వులు వేసేసి ఇవన్నీ కలిపేసి ప్లేట్లో వేసుకోండి. ఈ వేడికే నువ్వులు అనేవి చక్కగా వేగిపోతాయి. ఇవి చల్లారేలోపు అదే ప్యాన్లో 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది తీసుకోవచ్చండి. మధ్యలో తుంచి గింజలతో తీసుకోండి. తీసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించండి. ఇంకా ఆయిల్ ఏం వేయలేదండి నేను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేసుకొని ఇవి కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇప్పుడు మునగాకు వేసి ఫ్రై చేసుకోండి. మునగాకు, కరివేపాకు చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే మనం చేతిలో పట్టుకొని ఇలా రబ్ చేస్తే పౌడర్ అవ్వాలండి. అలా ఫ్రై చేసుకోండి. రెండింటిని కరివేపాకు, మునగాకుని ఫ్రై చేసి అవి కూడా పక్కన ప్లేట్లో పెట్టుకోండి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, పచ్చిశనగపప్పు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు తీసుకున్నాం కదా మనం, అవి కూడా తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు మునగాకు దొరకకపోతే మార్కెట్లో మునగ పొడి అనేది ఈజీగానే అవైలబుల్గా ఉంది కదండి. ఇప్పుడు ఇలా ఈ ఎండుమిర్చి అన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని, ఇక్కడ నేను ఆకులు యాడ్ చేసే ప్లేస్లో మీరు పొడిని యాడ్ చేసి కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఫైనల్గా ఇందులో 10 నుంచి 15 వరకు వెల్లుల్లి వేసి జస్ట్ ఒక బ్లర్ ఇవ్వండి. ఎక్కువసేపు తిప్పొద్దండి. మిక్సీ బ్లర్ ఇచ్చి ఒకసారి మొత్తం కలిపేయండి. చూసారు కదా, ఆ వెల్లుల్లి ఫ్లేవరు ఎంత బాగుంటుందంటే అందులో చాలా చాలా బాగుంటుందండి. మధ్యాహ్నం పూట పిల్లలకి ఇవ్వడం కుదరదు కాబట్టి, స్కూల్లో ఉంటారు కాబట్టి, నైట్ మనం అన్నం పెట్టేటప్పుడు వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ మునగాకు కారపొడిని వేసి ఒక 2 ముద్దలు పెట్టి తర్వాత మిగతా డిన్నర్ ఇవ్వండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలకి కూడా, పెద్దవాళ్ళకి, అందరికీ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మునగాకులో. ఇలా అన్నా ఇవ్వడానికి ట్రై చేయండి పిల్లలకి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.